పెళ్లి పేరుతో మోసపోయి లైంగిక వేధింపులకు గురై సర్వస్వం కోల్పోయానని సాఫ్ట్వేర్ ఉద్యోగి శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముఠా తనను వేధిస్తూ నరక ప్రాయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులే ఆన్లైన్లో ట్రేడింగ్లోకి దింపి నష్టాలకు గురి చేశారని అన్నారు. కొన్ని మ్యాట్రిమోనియల్ సైట్స్ అబ్బాయిల పేరెంట్స్ తో మాట్లాడితే కొంతమంది పేరెంట్స్ ఎప్పుడు ప్రాపర్టీస్ ఎంత సంపాదించారు, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, సో ఎల్డర్ డాటర్ కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వీ కెనాట్ గో విత్ దాట్, ఇలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి అబ్బాయిల ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి, కొంతమంది పేరెంట్స్ నుంచి అవి విన్నాను. సో నాకు అది కమర్షియల్ బిజినెస్ టైప్ లో అనిపించింది రాదర్ దెన్ రిలేషన్షిప్. సో నేనేమనుకున్నా అంటే సరే నేను గైస్ తోనే మాట్లాడి అక్కడే ఇద్దరు జాబ్ చేసి మంచిగా ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు అన్న ప్రాసెస్ లో ఐ అప్రోచ్ గైస్ డైరెక్ట్లీ. ఐ యూస్ టు టాక్. అక్కడ ప్రాసెస్ ఎవరికి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ లేదు. కొంతమంది 6 months కంటిన్యూస్ గా మాట్లాడాలి, అప్పుడు దెన్ దే విల్ గెట్ టు నో ఈచ్ అదర్ అంటారు. కానీ ఆ గెట్ టు నో ఈచ్ అదర్ లో ఏం గెట్ టు నో చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేయరు, వాళ్ళ గురించి డిస్కస్ చేయరు. కంప్లీట్లీ చాలా వరకు 6 months from the day 1 to all the 6 months they talk about the only sexual conversations.